పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవును. వాటి పూలలాగా అల్లుతారు, ఓకే. అని ఇంత దండ చేస్తారు. ఓకే. చేసి మీ షాప్ లో అమ్మవారి విగ్రహం ఫోటో ఏదైనా పెట్టి ఆ ఫోటోకి ఆ పసుపు కొమ్ముల మాల వేయండి, చాలా మంచిది. ఓకే. ఎన్నో రకాలైనటువంటి దోషాలు పోతాయి. ఓకే. బాగా బొక్కలు పడిపోయి అది బాగా ఇదవుతుంది అన్నప్పుడు ఎప్పుడన్నా అమ్మవారి హోమం అయితే హోమంలో వేసేసి మళ్ళీ ఇంకో కొత్తది పెట్టండి. ఓకే. దానివల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. ధూపం కూడా వేయాలి ఖచ్చితంగా, ఓకే. ప్రతి శుక్రవారం ధూపం కూడా వేయాలి. ఇవన్నీ కూడా వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి, నేను ఇప్పుడు చెప్పింది షాపులలో వాళ్ళకని కాదు, పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు కూడా పాటిస్తే చాలా మంచిది. సరే, ఇప్పుడు ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా వ్యాపారులు లాభాలు చూడడం, దిష్టి దోషం పోవడం ఇవన్నీ జరుగుతాయంటారా? ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పాం, ఏంటంటే జాతకంలో అసలు అతనికి బిజినెస్ వచ్చొస్తుందా లేదా, అదొకటి మెయిన్, అది చూసుకోవాలి, ఖచ్చితంగా చూడాలి. ఓకే. ఇప్పుడు జాతకంలో అసలు బిజినెస్ అనుకూలంగా లేకుండా ఉంటే ఎట్లా కుదురుతుంది? లేదు, తన భార్య పైన బిజినెస్ బాగుంది, తన పేరు మీద బాగాలేదు, తన పేరు మీద ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ బాగుంది అనుకోండి, తన భార్య జాతకంలో బిజినెస్ బాగుంది, తన పేరు మీద పాన్ కార్డ్ తీసుకోవాలి, తన పేరు మీద ప్రొప్రైటర్షిప్ తీసుకోవాలి, ఈయన మాత్రం జస్ట్ మేనేజ్ చేస్తూ ఉండాలి.